ఇప్పుడు దాకా మనం కొన్ని ఫన్ అండ్ అడ్వెంచర్ షోస్ అలాగే సిరీస్ చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సిరీస్ ఒక డార్క్ సైకాలజికల్ మాస్టర్ పీస్ సిరీస్. కిడ్స్ నుండి అడల్ట్స్ దాకా ప్రతి ఒక్కరిని వాళ్ళ సీట్స్ కి హత్తుకునేలా చేసిన సిరీస్. ఈ సిరీస్ నేమ్ ఏంటంటే డెత్ నోట్. ఈ సిరీస్ ఖుషి టీవీలో రాకపోవచ్చు, కానీ యానిమేలోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు చూసే మొదటి సిరీస్ ఈ డెత్ నోట్ సిరీస్. ఈ రోజు మనం ఒక ఆర్డినర్ బాయ్ చేతికి ప్రపంచాన్ని మార్చేసే శక్తి వచ్చిన ఒక బ్లాక్ నోట్ బుక్ దొరికితే ఏమవుతుందో చూద్దాం. అదే ది లెజెండరీ యానిమే అయిన డెత్ నోట్ యానిమే. ఈ సిరీస్ కేవలం ఒక కార్టూన్ కాదు, అలాని ఇది కేవలం ఒక నార్మల్ యానిమే కూడా కాదు. ఈ యానిమే సిరీస్ జస్టిస్ అంటే ఏంటో మన కొత్త డెఫినేషన్ చూపిస్తుంది. లైట్ ఎగామి వర్సెస్ ఎల్, ఈ ఇద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా దీని మైండ్ బెండింగ్ స్టోరీ అండ్ బ్రేక్ డౌన్ లోకి వెళ్దామా? హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం ఈ సిరీస్ యొక్క డీటెయిల్ స్టోరీ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ముందుగా మనం ది డిస్కవరీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీ మెయిన్ లీడ్ అయిన లైట్ ఎగామితో స్టార్ట్ అవుతుంది. తను ఒక బ్రిలియంట్ హై స్కూల్ స్టూడెంట్, కానీ తన చుట్టూ ఉన్న క్రైమ్ అండ్ కరప్షన్ చూసి చాలా బోర్ గా ఫ్రస్ట్రేషన్ గా ఫీల్ అవుతాడు. అదే టైంలో ర్యూక్ అనే ఒక షినిగామి అలియాస్ డెత్ గార్డ్ తన లోకంలో బోర్ కొట్టి తన డెత్ నోట్ ని ఎత్త మీదకి పడేస్తాడు. ఇప్పుడు మనం ది రూల్ గురించి చూద్దాం. ఆ బుక్ లో ఒక సింపుల్ రూల్ ఉంటుంది. ద హ్యూమన్ హూస్ నేమ్ ఇస్ రిటన్ ఇన్ దిస్ నోట్ బుక్ హీ విల్ డై. మొదట్లో లైట్ ఇది నమ్మడు, కానీ ఒకసారి ట్రై చేసి చూస్తాడు. వెంటనే ఒక క్రిమినల్ చనిపోతాడు. అప్పుడు లైట్ కి అర్థం అవుతుంది తన చేతిలో దేవుడి శక్తి ఉందని. ఇప్పుడు మనం ది ట్రాన్స్ఫర్మేషన్ గురించి చూద్దాం. లైట్ ఆ బుక్ ని యూజ్ చేసి ప్రపంచంలో ఉన్న క్రిమినల్స్ అందరి పేర్లు రాసి వాళ్ళని చంపడం మొదలు పెడతాడు. పీపుల్ స్టార్ట్ కాలింగ్ హిమ్ యాజ్ కీరా. లైట్ తను ఒక కొత్త ప్రపంచాన్ని, క్రైమ్ లైన్ ప్రపంచాన్ని సృష్టించి దానికి గాడ్ గా ఉండాలని ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు మనం ది రివల్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ పోలీస్ కి ఈ మిస్టీరియస్ డెత్ మీద డౌట్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేయడానికి ప్రపంచంలోనే బెస్ట్ డిటెక్టివ్ అయిన ఎల్ ని పిలుస్తారు. ఎల్ కి కీరా ఎవరో తెలీదు, కీరాకి ఎల్ రియల్ నేమ్ తెలీదు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఒక ఎపిక్ మైండ్ గేమ్. ఒకరి ఐడెంటిటీని ఒకరు కనుక్కోవడానికి చేసే స్ట్రాటజీస్ చూస్తుంటే మనకి దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పుడు మనం ఈ సిరీస్ యొక్క డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ సిరీస్ లో మొత్తం 37 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ సిరీస్ యొక్క జర్నీ ఏంటంటే సైకలాజికల్ థ్రిల్లర్. అలాగే ఈ సిరీస్ లో మిస్టరీ జర్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులో మెయిన్ రివలరీ వచ్చేసి లైట్ ఎగామి అలియాస్ కీరా వర్సెస్ ఎల్ మధ్య ఉంటుంది. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ అలాగే క్రంచీ రోల్ ఓటీటీ లో అవైలబుల్ గా ఉంది. దీనికి 8.9 స్టార్ రేటింగ్ IMDb నుండి వచ్చింది. ఆడియన్స్ ఈ యానిమేకి టాప్ 10 యానిమే రేటింగ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ అందరి మైండ్ సెట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనం ఈ యానిమే యొక్క మెయిన్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. లైట్ ఎగామి అలియాస్ కీరా. ఈ కీరా అతను చేసేది న్యాయం అని నమ్ముతాడు, కానీ తనని పట్టుకోవాలని చూస్తున్న ఇన్నోసెంట్ పోలీస్ ఆఫీసర్స్ ని కూడా చంపడానికి వెనకాడాడు. తను ఒక హీరో నుండి విలన్ గా ఎలా మారాడనేది చాలా డెప్త్ గా చూపించారు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి ఎల్ అలియాస్ లాలే. చాలా వింతగా ఉంటాడు. ఎప్పుడు స్వీట్స్ తింటూ టెస్టులియర్ పోస్టర్ లో కూర్చొని ఉంటాడు, కానీ తన బ్రెయిన్ కంప్యూటర్ కంటే ఫాస్ట్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి ర్యూక్. ఈ షినిగామికి హ్యూమన్ వరల్డ్ అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. లైట్ చేసే పనులు చూస్తూ యాపిల్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. తను లైట్ కి ఫ్రెండ్ కాదు, అలాని ఎమ్మి కూడా కాదు, జస్ట్ ఒక స్పెక్టేటర్ మాత్రమే. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి నిసా అమీన్, ఇంకొక డెత్ నోట్ హోల్డర్. కీరా అంటే పిచ్చి ప్రేమ, తన కోసం ఏమైనా చేస్తుంది. ఇప్పుడు మనం వై డెత్ నోట్ ఇస్ మాస్టర్ పీస్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, నో యాక్షన్ ఓన్లీ బ్రెయిన్. ఇందులో పెద్ద ఫైట్స్ ఉండవు, కానీ ప్రతి డైలాగ్ ఒక యుద్ధంలా ఉంటుంది. నెంబర్ 2, జస్టిస్ వర్సెస్ మొరాలిటీ. క్రిమినల్స్ ని చంపడం కరెక్టేనా లేదా అది కూడా ఒక క్రైమేనా అనే ఒక కన్ఫ్యూజన్ ఆడియన్స్ కి కూడా కలుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 3, ది టెన్షన్. ఒక సీన్ లో లైట్ అండ్ ఎల్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుతున్నా వాళ్ళ మైండ్ లో నేను పట్టుకుంటాను రన్ అయ్యే టెన్షన్ పీక్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డెత్ నోట్ యానిమేని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. 5 reasons to watch this Death Note anime. Number 1, the ultimate intellectual battle alias mind games. ఇది ఫిజికల్ ఫైట్ షో కాదు ఫ్రెండ్స్, ఇది ఒక మెంటల్ వార్. లైట్ అండ్ ఎల్ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుతున్న వాళ్ళ మైండ్స్ లో ఒకరి ఐడెంటిటీని ఒకరు రివీల్ చేయడానికి చేసే స్ట్రాటజీస్ చూస్తుంటే మనకు దిమ్మ తిరిగిపోతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక చెస్ గేమ్ లాగా ఉంటుంది. రీజన్ నెంబర్ 2, జస్టిస్ వర్సెస్ ఈవిల్ అలియాస్ మోరల్ కాన్ఫ్లిక్ట్. ఈ షో చూస్తున్నప్పుడు మనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్రిమినల్స్ చంపడం కరెక్టా? లైట్ చేసేది ప్రపంచాన్ని శుభ్రం చేయడం, కానీ అది చేసే ప్రాసెస్ లో తను కూడా
ఒక క్రిమినల్ గా మారుతున్నాడా? ఈ మోరల్ డిబేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రీజన్ నెంబర్ 3, ఆఫ్టర్ ప్యాకింగ్. చాలా యానిమే సిరీస్ లో ఫిల్లర్ ఎపిసోడ్స్ ఎక్కువే ఉంటాయి. అవసరం లేని సీన్స్ ఉంటాయి. కానీ డెత్ నోట్ లో అలా కాదు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండింగ్ దాకా స్క్రీన్ నుండి కళ్ళు తిప్పలేరు. రీజన్ నెంబర్ 4, ది ఐకానిక్ రివలరీ. లైట్ వర్సెస్ ఎల్. యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రివలరీస్ ఇది. లైట్ బ్రిలియంట్ అండ్ మ్యానిపులేటివ్ అయితే ఎల్ చాలా వైట్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఇంటెలిజెంట్. వీళ్ళిద్దరి మధ్య ఉండే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ షో కి మెయిన్ సో. రీజన్ నెంబర్ 5, షిన్గామి అండ్ సూపర్ న్యాచురల్ లో ర్యూక్ అనే డెత్ గార్డ్ అయిన షిన్గామి క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉంటుంది. తను హీరోకి హెల్ప్ చేయడు, అలా అని విలన్ కి హెల్ప్ చేయడు. జస్ట్ ఒక స్పెక్టేటర్ గా ఉండి హ్యూమన్స్ ఏం చేస్తారో చూస్తూ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఈ యానిమే సిరీస్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనం పాజిటివ్స్ తో మొదలెడదాం. పాజిటివ్ పాయింట్ నెంబర్ 1, మాస్టర్ఫుల్ రైటింగ్. కియారా అలియాస్ లైట్ ఎలా సర్వైవ్ అవుతాడు అండ్ ఎల్ తనని ఎలా ట్రాప్ చేస్తాడు అనే రైటింగ్ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి రివర్స్ లో ట్విస్ట్ లు ఉంటాయి. పాయింట్ నెంబర్ 2, యూనిక్ ఆర్ట్ స్టైల్. 2006 లో వచ్చిన యానిమే అయినా దీని డార్క్ అండ్ మూడీ యానిమేషన్ పడికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ షాడో షో లో ఉన్న టెన్షన్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాయి. పాయింట్ నెంబర్ 3, ఐకానిక్ సౌండ్ ట్రాక్స్. ఇందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ BGM ఒక రేంజ్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ ది వల్ థీమ్ అండ్ ఎల్స్ థీమ్ వింటే మనకు ఒక తెలియని థ్రిల్ వస్తుంది. పాయింట్ నెంబర్ 4, క్యారెక్టర్ డెప్త్. ప్రతి క్యారెక్టర్ కి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. లైట్ డాడ్ సోయిచిరో ఎగామి న్యాయం కోసం పడే తపన అండ్ లైట్ చేసే మ్యానిపులేటివ్ పనులు చూస్తే క్యారెక్టర్ రైటింగ్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ యానిమే సిరీస్ ఒక నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ పాయింట్ నెంబర్ 1, పోస్ట్ ఎపిసోడ్ 25 షేర్. మేజర్ గా ఫ్యాన్స్ అందరు ఫీల్ అయ్యే నెగిటివ్ ఇది. స్టోరీలో ఒక కీ పాయింట్ తర్వాత స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే పేసింగ్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ కొంతమంది ఆడియన్స్ కి కొత్త క్యారెక్టర్స్ అంత ఇంపాక్ట్ ఇవ్వలేరని అనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 2, సెకండ్ హాఫ్ రష్. మొదటి 25 ఎపిసోడ్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో చివరి 10 to 12 ఎపిసోడ్స్ కొంచెం ఫాస్ట్ గా అయిపోయిందనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. పాయింట్ నెంబర్ 3, డార్క్ అట్మాస్ఫియర్. ఇది చాలా సీరియస్ అండ్ డార్క్ సిరీస్. మీకు లైట్ హార్టెడ్ కామెడీ లేదా సింపుల్ యాక్షన్ కావాలంటే ఇది కొంచెం హెవీగా అనిపించవచ్చు. ఇది ఫుల్లీ బ్రెయిన్ వర్క్ మీద డిపెండ్ అయ్యే షో. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే డెత్ నోట్ చూసిన తర్వాత మనకి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఒకవేళ మన చేతికి ఆ బుక్ దొరికితే మనం ఏం చేస్తాం? లైట్ లా మారుతామా లేదా ఎల్లాగా న్యాయం పక్కన ఉంటామా? ఈ సిరీస్ ఎండింగ్ మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుంది. మీరు థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని మిస్ అవ్వడం ఒక క్రైమ్ అనే చెప్పాలి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు లైట్ టీమా లేదా ఎల్ టీమా? తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలిసి చాలా మంది ఎల్ టీమే ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా యానిమే చూడాలంటే ఏం చూడాలని అడిగితే వాళ్ళకి ఈ వీడియో వెంటనే షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి హై ఇంటెన్సిటీ యానిమే కార్టూన్ బ్రేక్ డౌన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బీ కేర్ఫుల్. మీ పేరు ఎవరు రాయకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.